ధనం మూలం మితం జగత్. ఈ సామెత అందరికీ తెలిసిందే కదండి. మనిషి భూమి మీద పడ్డ దగ్గర నుంచి కడతేరిపోయే వరకు డబ్బు ప్రాధాన్యత ప్రతి నిమిషం కూడా డబ్బులతో కనెక్షన్స్ ఉంటాయి. అయితే ఏ ఏ సందర్భాల్లో డబ్బులు ఎక్కువ అవసరం అవుతుంది, ఏ ఏ సందర్భాల్లో మనకు కానీ మన ఫ్యామిలీకి కానీ మన వారసులకు కానీ డబ్బులు అవసరం అవుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో చివరికి చూడండి. హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రసాదరావు. నేను ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్ గురించి సింపుల్గా కుటుంబం అందరికీ అర్థమైనట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరికి చూడండి, నచ్చితే లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ స్నేహితులు కూడా పనిచేస్తుంది అనుకుంటే షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలు కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక వీడియోలోకి వెళ్తే, ప్రతి మనిషి జీవితంలో కూడా డబ్బు ప్రాధాన్యత ఎంతో ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ముఖ్యంగా ఏ ఏ సందర్భాల్లో మనకి డబ్బులు అవసరం ఉంటుందో అనేది ఈరోజు ఈ వీడియోలో నేను వివరిస్తాను. ముందు ప్రధానంగా 4 సందర్భాల్లో డబ్బుల ప్రాధాన్యత చాలా ఉంటుందండి. అవి మనకి ఆనందమైన సందర్భాలు అవ్వచ్చు, బాధాకరమైనటువంటి సంఘటనలు జరగచ్చు. ఈ 4 సందర్భాల్లో డబ్బు ఏ విధంగా మనం ఉపయోగపడుతుంది, మనం ఏ విధంగా ఉపయోగించుకుంటాం అనేది ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా ప్రతి మనిషి జీవితంలో కూడా ఆనందమైనటువంటి సందర్భం ఏదైనా ఉందంటే మనం 80 సంవత్సరాల వరకు బతికొండడం, అలాగే మన ఫ్యామిలీ కూడా 80 సంవత్సరాలు బతికుండడం, మన ఇన్కమ్ కూడా 80 సంవత్సరాలు ఉంటే అది హ్యాపీ సినేరియో అంటారండి. ఈ సినేరియో హ్యాపీ సినేరియో, ఈ హ్యాపీ సినేరియో అందరికీ రాదండి. పూర్వం తాతల నుండి తండ్రుల నుంచి వచ్చే లెగాసీ పెద్ద లెగాసీ ఏర్పాటు అయినప్పుడు సందర్భం అవ్వచ్చు. అలాగే జీవితంలో మనం సంపాదించే దగ్గర నుంచి మన రిటైర్మెంట్ వరకు వచ్చే మధ్య గ్యాప్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో మన సర్ప్లస్ ఖర్చులు మిగిలించుకొని ఏదైతే సర్ప్లస్ నుంచి మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తామో, రిటైర్మెంట్ కోసం ఏర్పాటు అయినటువంటి పెద్ద ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ నుంచి వచ్చేటప్పుడు మనకి నిరంతర ఆదాయం కలిగినప్పుడు మనకి ఈ హ్యాపీ సినేరియోలో ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఇక రెండో సందర్భంలో మనం 80 సంవత్సరాలు ఉన్నాం, మన ఫ్యామిలీ కూడా 80 సంవత్సరాలు ఉంది, మన ఇన్కమ్ మాత్రం 60 సంవత్సరాల్లో స్టాప్ అయిపోయింది. ఈ సందర్భం ఏంటంటే సాధారణంగా రిటైర్మెంట్ అనేది 60 సంవత్సరాల్లో. బిజినెస్ పీపుల్ అయితే ఆరోగ్యం సహకరించాలి, సమయం సందర్భం అన్నీ కలిసి రావాలి కదా. ఎంప్లాయీస్ అయితే 60లో రిటైర్ అయిపోతారు. ఈ 60 తర్వాత జీవితం గోల్డెన్ పీరియడ్లోకి రాబోతుంది కాబట్టి ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యత ఉంటుంది డబ్బుకి. ఆ సందర్భంలో ఎలా ఉంటుందంటే ఈ 60 నుంచి 80-85 సంవత్సరాల వరకు మనం జీవించినంతకాలం నిరంతర ఆదాయం వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకుంటే మనకి హ్యాపీ గోల్డెన్ డేస్లోకి వెళ్తాం. ఇక మూడో సందర్భంలో 35-40లో ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన ఆదాయం అయిపోతుంది, మనం ఉండం, కానీ మన ఫ్యామిలీ మాత్రం రన్నింగ్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో కూడా డబ్బు ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుందండి. ఇక 4వ సందర్భంలో డిజేబిలిటీ కానీ క్రిటికల్ ఇల్నెస్ కానీ రావడానికి అవకాశం ఉండొచ్చు. 30-35లో అవ్వచ్చు, ఎప్పుడైనా దానికి సందర్భం వయసుతో సంబంధం ఉంది. ఇలా సందర్భంలో కూడా మనం ఉంటాం, మన ఫ్యామిలీ ఉంటుంది, కానీ ఆదాయం అయితే అయిపోతుంది. ఇలాంటి సందర్భంలో కూడా డబ్బులు చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ఏ ఏ సందర్భంలో ప్రధానంగా డబ్బులు అయిపోవడానికి అవకాశం ఉంటుందంటే మీకు ఇందాక మనం చూసిన దాని ప్రకారం డెత్, డిజేబిలిటీ, క్రిటికల్ ఇల్నెస్, రిటైర్మెంట్, లాస్ ఆఫ్ బిజినెస్ ఇన్కమ్. ఇక ఫైనల్గా లాస్ ఆఫ్ బిజినెస్ ఇన్కమ్ అనేది అది తాత్కాలికం అండి. బిజినెస్ లాస్ అనేది అది ప్రతి సందర్భంలో కూడా మనం రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే రిటైర్మెంట్ అనేది షూర్ ఈవెంట్. కాబట్టి దీనికి ప్లాన్ చేసుకోవడం కూడా ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది. ఈ టైంలో ప్లాన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్గా నిలబడతారు. ఇంకా క్రిటికల్ ఇల్నెస్ కానీ డిజేబిలిటీ కానీ డెత్ అనేది ఇవి రావచ్చు, రాకపోవచ్చు, కానీ సిద్ధంగా ఉండాలండి. మనకి మన జీవితంలో మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూసినట్టయితే మనం పుట్టిన దగ్గర నుంచి సుమారు 20-25 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతాం. ఈ తల్లిదండ్రుల మీద డిపెండ్ అయినప్పుడు మనకి ఇన్కమ్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, మనకంటూ బాధ్యతలే ఉండవు. మన వాళ్ళే చదువుకునే ఖర్చు బాధ్యత తప్ప ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ కోసం కాబట్టి మనకేం బాధ్యతలు ఉండవు. లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది బోత్ సైడ్. పిల్లల దగ్గర నుంచి, మన దగ్గర నుంచి తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల నుంచి మనకి లవ్ అండ్ అఫెక్షన్ ఫ్లోయింగ్ అవుతుంటుంది.
ఇక 25 to 30 ఇండిపెండెంట్ లైఫ్లోకి వస్తాం. ఈ స్వతంత్ర జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఇన్కమ్ సంపాదిస్తాం, మన తల్లిదండ్రులు కూడా సంపాదిస్తారు. మనం తల్లిదండ్రులకి ఇవ్వకలేదు, తల్లిదండ్రుల నుంచి మనకి ఇవ్వకలేదు. సో ఫైనాన్షియల్ మ్యాటర్ ఫ్లోయింగ్ ఉండదు, లవ్ అండ్ అఫెక్షన్ మాత్రం ఉంటుంది. ఇక ఇండిపెండెంట్ నుంచి ఒకేసారి సపోర్టివ్ రోడ్లోకి వెళ్ళిపోతాం. ఈ సపోర్టివ్ రోడ్లో తల్లిదండ్రులు ఉంటారు, మనం ఉంటాం, మన పిల్లలు ఉంటారు, మన ఫ్యామిలీ ఉంటుంది. ఈ స్థాయి ఏంటంటే 30 నుంచి 60 వరకు ఇది చాలా ప్రధానమైన కీలకమైన దశ అండి. ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ 30 to 60 అనేది వెరీ 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 ఇంపార్టెంట్ పీరియడ్. ఈ పీరియడ్ని మనం రానున్న రోజుల్లో మన రిటైర్మెంట్ని గోల్డెన్ పీరియడ్గా మార్చుకోవాలనే దానికి ఈ పీరియడే కీలకమైన పరిస్థితి అండి, కీలకమైన పీరియడ్. ఈ పీరియడ్లో సర్ప్లస్ ఉంటుంది, ఖర్చు ఉంటుంది, సర్ప్లస్ ఉంటుంది. ఈ సర్ప్లస్ని మనం ఇన్కమ్ ఈల్డ్ అసెట్గా, ఎప్పుడైతే మన ఎర్నింగ్ పవర్ని ఇన్కమ్ ఈల్డింగ్ అసెట్గా మార్చుకోగలుగుతామో అప్పుడే మనకి రియల్ హ్యాపీనెస్ అండి. ఎందుకంటే మన జీవితంలో ఇన్కమ్ అనేది ప్రధానంగా రకరకాల సోర్సెస్ నుంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ ద్వారా డివిడెండ్స్ రూపంలో మనకి ఎర్నింగ్స్ రావచ్చు. అది రిస్కీతో కూడుకున్నది కాబట్టి, సబ్జెక్ట్ టు రిస్క్ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. అది మీడియం రిస్క్ అసెట్ క్లాస్లో మనం పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీని రెంటల్ ఇన్కమ్గా మార్చచ్చు. రెంటల్ ఇన్కమ్గా మార్చినప్పుడు సాధారణంగా మనకి ఈరోజు ఎప్పుడైనా సరే ఇన్కమ్ రెంట్కి ఇచ్చినప్పుడు అనుకున్నటువంటి రిటర్న్స్ కరెక్ట్గా రాకపోవచ్చు, లేదంటే రెంట్ల వాళ్ళతో ప్రాబ్లం రావచ్చు, రెంట్ అయిపోవచ్చు. వాళ్ళు ఖాళీ చేసినప్పుడు కొత్త టెనెంట్ వచ్చే వరకు కొంత గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్లో మనకి ఇన్కమ్ అయిపోతుంది. అలాగే ఈరోజు ఇండియాలో 80% కేసెస్ అనేది కోర్టులో సివిల్ కేసెస్, ఓన్లీ ఈ ల్యాండ్కి సంబంధించిన కేసులు కావడం అనేది మీ అందరికీ తెలిసిందే. సో ఇక ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్ ఇలాంటి విషయాల్లో కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ అయిన ప్రతిసారి కూడా ఇక ఫ్లెక్సిబిలిటీ అనేది లోపిస్తుంది. ఇక 4వది ఏంటంటే పాసివ్ అండ్ గ్యారంటీడ్ ఇన్కమ్ అనేది మనకి రెగ్యులర్ ఇన్కమ్, డేట్ టు డేట్, ఇయర్లీ అయితే ఇయర్లీ, మంత్లీ అయితే మంత్లీ, ఏ ఆప్షన్ పెట్టుకుంటామో ఆ ఆప్షన్లో రెగ్యులర్ ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రెగ్యులర్ ఇన్కమ్ ఏర్పాటు చేసుకోవడం కోసం ఒకేసారి లంసమ్ అమౌంట్ వేయచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత మనం సర్టన్ పీరియడ్ పెట్టుకొని ఆ స్టేజ్ నుండి మనకి డబ్బులు వచ్చేటట్టుగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇదంతా చక్కగా ప్లాన్ చేసుకుంటారని ఈ వీడియో చేయడం అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.